ఈ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ యొక్క అలజడి, ఈ యొక్క మాటలు ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడము, ప్రతిసారి ఏదో ఒక వివాదం తెలుగు రాష్ట్రాలలో మనం చూస్తూనే ఉన్నాం. ఇంత బిజీగా పాస్టర్స్, సేవకులందరూ ఈ విషయాల్లో చాలా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నేను దగ్గర ఒక 4-5 రోజులు ఛత్తీస్గఢ్ లో ఉన్నాను. ఛత్తీస్గఢ్ లో కొన్ని విలేజ్ల్లో అక్కడ పరిచయం చేసి అదంతా వచ్చిన తర్వాత, అక్కడికి వెళ్ళినప్పుడు నుంచి వచ్చిన తర్వాత నుంచి అక్కడ దున్నవలసిన భూములు చాలా చాలా ఉన్నాయి. అనేకమైన ప్రాంతాలు వారు ఆ ప్రాంతం మీలో చాలా మందికి తెలుసు, కానీ ప్రేక్షకులలో కొందరికి ఏమైనా తెలియకపోవచ్చు అని నేను మరలా ఇది రిమైండ్ చేస్తున్నాను. దున్నవలసిన భూములు చాలా ఉన్నాయి. వాక్యము లేని సంఘాలు, వాక్యము లేని సేవకులు, అంతేకాకుండా సమాజం చేత, సొంత పంచాయతీ గ్రామ ప్రెసిడెంట్ల చేత వెలివేయబడి కనీసం నీళ్లు కూడా దొరకని పరిస్థితులు అనేక మంది క్రైస్తవులు ఉన్నారు. ఇప్పటికి కూడా వారు తమ ప్రాణాలను అరచేతులు పెట్టుకొని వారు తమ విశ్వాస జీవితాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అక్కడున్న దైవజనులు, అన్న మీరు రావాలి, వాక్యం నేర్పించాలి, అసలు వాక్యం లేదు ఇక్కడ, సో సువార్త చేయడానికి అవకాశాలు లేవు అని వారు ఏడుస్తూ వారు చెప్తున్నప్పుడు హృదయం చాలా కరిగిపోయింది. నాకు అనిపించింది, ఇక్కడైతే సంపూర్ణమైన వాక్యం, సమృద్ధి వాక్యం దొరుకుతుంది కాబట్టి ఇలాంటి అన్నెసెసరీ విషయాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకొని అనవసరంగా ఏం చేస్తున్నాం అంటే గలిబిలు అవుతున్నాము. అనవసరమైన అలజడికి ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్, ఇంపార్టెన్స్ చూపిస్తున్నది తెలుగు క్రైస్తవము అని నాకు అనిపిస్తుంది. కాబట్టి సేవకులకు, విశ్వాసులందరికీ నేను చేసే ఒక మనవి ఏంటంటే, విస్తారమైన పంట ఉంది, కోత చాలా విస్తారం ఉంది. ఆ ప్రాంతాలలో సువార్తలు అసలు లేనే లేవు. కాబట్టి ఆ ప్రాంతాలకు మనము మోకాళ్ళ మీద గడిపి కన్నీళ్లు కార్చి మనం మరల క్రీస్తు సువార్తను తీసుకువెళ్లాల్సిన అవసరత చాలా ఉన్నదని నేను చాలా భారంతో, నేను ఛత్తీస్గఢ్ లో చాలా ఏడ్చాను. నేను కూడా తీర్మానం తీసుకున్నాను, విసిఎం తరపున ఆ నార్త్, ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా మా సొంత డబ్బులైనా ఖర్చు పెట్టుకుని వెళ్ళాలని మేము తీర్మానం తీసుకున్నాం. ఛత్తీస్గఢ్కి వెళ్ళాం. కనీసం మేము పడుకోవడానికి కూడా సరైన ప్లేస్ లేదు, అక్కడ ఒక ఫ్యాన్ కూడా లేదు. రోజు ఏసీలో పడుకున్న వాళ్ళు ఫ్యాన్ లేకుండా పడుకునే ఎంత కష్టమో, అక్కడ ఫుడ్ అవన్నీ చాలా భయంకరం. అయినా నాకు నష్టం కలగలేదు, దేవుడు చాలా భారాన్ని కలిగించాడు. అందుచేతనే సేవకులకు, విశ్వాసులకు నేను మనవి చేస్తాను చేతులు జోడించి, ఇంకా మన భారతదేశంలో పరిచర్య చాలా విస్తృతమైన పరిచర్య ఉంది. కాబట్టి వాటి మీద మీరందరూ ఇంకను, ఆల్రెడీ మీలో చాలా మంది దైవజనులు పరిచర్య చేస్తున్నారు, ఇంకను వాటి మీద ఫోకస్ పెట్టాలని క్రీస్తు నామంలో, క్రీస్తు సేవకుడిగా మీ అందరికీ చేతులు జోడించి నేను మనవి చేస్తున్నాను.